చేసుకోండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. చదవండి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నుండును. మీ పాపములను ఒకరికొకరు ఒప్పుకొని మీరు స్వస్థత పొందినట్టు ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై నుండును. చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులైన దేవా, జీవం గల తండ్రి, జీవాధిపత్యయ్యా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు. ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆశ్చర్యమైన సంగతులను, గూఢమైన సంగతులను దేవా బయలుపరచండి తండ్రి. నీ వాక్యములు వెదజల్లుతున్నప్పుడు తండ్రి, మంచి నీళ్ళలో ఉన్న విత్తనము 30 60 100 ఫలితం పొందిన తండ్రి. నాయన మా ప్రభువా, ఆనాడు గెరారులో ఇసాకు వేసిన విత్తనము 30 100 ఫలితం పొందాడు తండ్రి. నాయన నీ బిడ్డలమైన మేము కూడా తండ్రి మా జీవితంలో నాయన ఎన్నో రేట్లతో దీవించబడాలి తండ్రి. అయ్యా, అన్ని విషయాలలో మేము దీవించబడాలి తండ్రి. స్తోత్రాలు. ఆరోగ్య విషయంలో తండ్రి, ఆశీర్వాదాల విషయంలో, అంతస్తు విషయాలలో మేము అన్నింటిలో అభివృద్ధి చెందుకున్న వారు ఉండాలి తండ్రి. నాయన మేము ఆశీర్వాదం పొందుతున్నప్పుడు మేము కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోకూడదు తండ్రి. నాయన నీ ఆశీర్వాదాలు మమ్మల్ని వెంటాడుతున్నప్పుడు, నీ దీవెనలు మమ్మల్ని వెంటాడుతున్నప్పుడు, నీ అభిషేకం మమ్మల్ని వెంటాడుతున్నప్పుడు, మమ్మల్ని సన్నిధిలో నడిపిస్తున్నప్పుడు నా తండ్రి మేము లోకము తట్టున్నాం తండ్రి. నాయన మనుషులను తట్టున్నాం తండ్రి. ఈ లోకంలో ఉన్న వాటిని అయినా మేము గ్రహించకుండా నా తండ్రి నీ పిలుపు మేరకు, నీ మాట మేరకు, నీవు ఇచ్చిన ఆజ్ఞను బట్టి తండ్రి నీ కట్టను విధులను అనుసరించి నడిచేటలుగా మాకు తోడ్పడండి తండ్రి. నాయన స్తోత్రం తండ్రి. నాయన మా ప్రభువా, నీ బిడ్డలను మమ్మల్ని అందరినీ కూడా అభివృద్ధిపరచండి, వాటితో కట్టండి, బలపరచండి, దీవించండి, నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు మరి యువర్ సిక్నెస్ విల్ బి హీల్డ్ టుడే. ఈరోజు ఈ దినము నీ రోగంలో నుంచి దేవుడు నీకు విడుదల చేయబోతున్నాడు. ఈరోజు నీ రోగం నుంచి దేవుడు నీకు విడుదల చేయబోతున్నాడనే మాటను నేను మీకు తెలియపరుస్తాను. అదేవిధంగా 12వ వచనం చూసుకుందాం. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. ఇక్కడ ఈ మాటను కొంచెం మనము గైడ్ చేద్దాం. ఇక్కడ దేవుడు మాట తెలియదు. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. ఏంటి? మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. ఏం పాపానికి? ఏం పాపాలు చేసినాం మనం? ఏ తప్పులు చేశాము మనము? ఎవరికి తప్పు చేశాము? ఎవరికి అన్యాయం చేశాము? ఎవరికి ద్రోహం చేశాము? ఎవరికి మోసం చేశాము? ఏం తప్పు చేసినాము? ఎందుకు మనం ఒప్పుకోవాలి? ఒప్పుకోకపోతే నడవదా కదా? ఒప్పుకోకపోతే నడవదా? ఒక్కసారి చూడండి. మన అధ్యాయ బాగలేదు మాట్లాడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం, 48వ వచనం, 44 చూడండి. అక్కడనే చూడండి. బాగా రోజు మాట్లాడండి. మీ బలిపీఠం అంటే చూడండి అక్కడ. మీ శత్రువులను మీరు బలిపీఠం కట్టేటప్పుడు మీరు వెళ్ళి మీ శత్రువులకు వచ్చాను ఒక నది వచ్చి మీ బలిపీఠం కట్టాలి. చూడండి అక్కడ దొరకండి. చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీకు చెప్పినది ఏమనగా, పరలోకమందున్న మీ తండ్రికి కుమారుడై ఉన్నట్టు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించున్నాడు. ఇంకొక మాట ఉంది అక్కడికి చూడండి. ఇక్కడ మీ శత్రువులు కావున నీవు నీ బలిపీఠముల తర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని
అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన యెడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరులతో సమాధాన పడుము. తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించు. గట్టిగా సపోర్ట్ కొట్టారు. గట్టిగా చాలా సంతోషం కదా. ఈ బలిపీఠం కట్టినప్పుడు, బలిపీఠం అంటే దేవుని సన్నిధి, బలిపీఠం అంటే దేవుని సన్నిధి, దేవునితో సంబంధం కలిగిన వ్యక్తి, దేవునితో సావాసం కలిగినటువంటి వ్యక్తి. దేవుని బిడ్డలారా, ఇక్కడ నువ్వు బలిపీఠం కట్టినప్పుడు, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు, నువ్వు కృతజ్ఞత ప్రార్థన చేస్తున్నావా, వ్యక్తిగతమైన ప్రార్థన చేస్తున్నావా, దేవునికి సమీపం నుండి ప్రార్థన చేస్తున్నావా, అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నావా, నువ్వు మంచి బిడ్డవా, నువ్వు దేవుని సొంతైనటువంటి ప్రజవా, నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే బలిపీఠం కట్టినప్పుడు కొన్ని జ్ఞాపకం వస్తుంటాయి మనకి. ఏ జ్ఞాపకం వచ్చింది? అక్కడ ఒక శత్రువు నీకు కనబడుతున్నాడు. కనబడతాడు లేదా? శత్రువు కనిపిస్తాడు మనకు, శత్రువు కనిపిస్తాడు మనకు. ఎందుకంటే మనం ప్రార్థనలో కూర్చున్నప్పుడు మనం ఎవరిని ఏమన్నామో కనిపిస్తాడు, మనం ఎవరిని తింటున్నామో కనిపిస్తాడు, ఎవరికి అన్యాయం చేస్తున్నామో కనిపిస్తుంది, ఎవరి దగ్గర మోసం చేస్తున్నామో కనిపిస్తుంది. బైబుల్ వాక్యము ద్వారా దగ్గరికి వచ్చిన తర్వాత తెల్లబులుగా మనకు కనిపిస్తుంది. కనుక బైబుల్ అర్థం లాంటిది, బైబుల్ అర్థం లాంటిది. అర్థం దగ్గరికి వెళితే ముఖంలో ఏ మాస్క్ ఉన్నదో కనిపిస్తుంది, అక్కడ ఏ మంచు ఉన్నదో కనిపిస్తుంది. కనుక ఈ అర్థం దగ్గరికి వచ్చిన తర్వాత దాచుకుంటాను కొరకు, మరుగు పెట్టుకుంటాను కొరకు, లోపల పెట్టుకుంటాను కొరకు నువ్వు ఇష్టపడకూడదని దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. ఎందుకంటే నువ్వు బలిపీఠం కట్టేటప్పుడు నువ్వు వెళ్ళి మొట్టమొదటి నీ శత్రువును క్షమించు. మొట్టమొదటి నీ శత్రువు దగ్గరికి వెళ్ళి ఆయన క్షమించు. నాది నేను అనుకునే రీతిలో మాట్లాడాను, అనుకునే రీతిలో తెచ్చాను, నా మాట జారింది, తర్వాత లేకపోతే నీకు పలాని కాడ నేను నీకు విరుద్ధంగా నేను మాట్లాడాను. ఇలాంటి తప్పులు, చిన్న చిన్న తప్పులు నాలో ఉన్నాయి. కనుక ఈ తప్పులతో నేను ఉన్నాను కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళేమంటున్నంటే ఈ పొరపాటు నన్ను క్షమించు, నువ్వు నీ మనసులో పెట్టుకోకు, నీ హృదయంలో పెట్టుకోకు, ఈ రోజు నేను తీసేసుకుంటున్నాను, ఈ రోజు నేను పూర్తిగా విడుదల చేసుకుంటున్నాను, ఈ రోజు కాంప్రమైజ్ అవుతున్నామని, ఈ రోజు మనము దీనికి నేను ఒప్పందం చేసుకున్నాను కాబట్టి క్షమించుకుని అడిగి వచ్చి ఏం చేయమన్నాడు? నీ బలిపీఠమును కట్టమన్నాడు. అక్కడ నీ బలిపీఠం కట్టినప్పుడు నీ బలిపీఠం అనే ధూపం, నీ బలిపీఠం అనేటువంటి అగ్ని, నీవు ఏదైతే బలిపీఠం కట్టుతున్నావో ఆ బలిపీఠము అది మండుతూ ఉంటాయి. ఆ మండుతున్నటువంటి అగ్ని జ్వాలలో దేవుడు మరి నిన్ను ఆశీర్వదిస్తాను బిడ్డ. ఎందుకంటే నువ్వు కలమష్టం లేకుండా ఉన్నావు కాబట్టి, కలంకం లేకుండా ఉన్నావు కాబట్టి, నీ హృదయం కడుక్కున్నావు కాబట్టి, నీ హృదయం సాకున్నది కాబట్టి, దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో దేవుడు నీ ప్రార్థన వినడానికి అవకాశం ఉంటుంది. అందుకే మొట్టమొదటి నీ శత్రువును క్షమించు. ఇక్కడ ఏమంటుందంటే మీ పాపములను ఒకటితో ఒకడు ఒప్పుకొనుడి, మీ పాపములను ఒకటితో ఒకడు ఒప్పుకొనుడి, మీ తప్పిదములను ఒప్పుకోనండి, పశ్చాత్తాపపడండి, కన్నీళ్లు కారండి. ఈరోజు నేను మీకు అడిగేది ఏంటంటే మన తప్పులను మనం ఒప్పుకుంటున్నామా, పశ్చాత్తాపడుతున్నామా, కనుక క్షమించమని అడుగుతుంటున్నామా, మన తప్పులను మనం కప్పిపెట్టుకుంటున్నామా, మన తప్పులను మనము దాచిపెట్టుకుంటున్నామా, మన తప్పులను మన లోపల పెట్టుకొని మనం ఉంటున్నామా? కనుక మన తప్పులను ఒప్పుకోవాలి కదా. దేవుని బిడ్డలారా, పాపము పరిపక్వత చెంది మరణాన్ని కట్టదని బైబిల్లో రాశాను. నేను ఒకసారి చెప్పినాను, ఒక తేలు పిల్లలు కనాలంటే, పిల్లలు పుట్టాలంటే ఆ తేలు గర్భం ధరిస్తుంది. అది 10 మంది పిల్లలు ఇస్తుందా, 5 పిల్లలు ఇస్తుందా, కానీ అది పట్టణ పగిలి చచ్చిపోవాలి. అది పట్టణ పగిలి చచ్చిపోతే తప్ప దానికి పిల్లలు బయటకు రావు. అంటే దాని ఆనందం అంటారు. పాపము పరిపక్వత చెంది గర్భం ధరించి మరణాన్ని కంటారు. అందుకని బట్టి ఈ గర్భంలో దాచిపెట్టుకొని గర్భంలో ఉంచుకుంటే ఒకరోజు పట్టుమని పగిలిపోయే అవకాశం ఉంది. అందుకే మన హృదయము సాపు ఉండాలంటాడు దేవుడు, మన హృదయము నీట్గా ఉండాలంటాడు దేవుడు, మన హృదయము కడగబడినట్టుగా ఉండాలి. దేవుడు వెళ్ళాలి. మన తప్పిదములను ఒప్పుకోకపోతే, మనము పశ్చాత్తాపడకపోతే, మన హృదయాన్ని కడుక్కోకపోతే మనము దేవుడి పిల్లలమా, సాతాను పిల్లలమా? ఈ మీది వచ్చిన 15 వచనం ఏం చెప్తుంది తెలుసా మీకు?
రెండో వచనం ఈ రీతి ఉంటే 15వ వచనం ఏమంటుందంటే విశ్వాస సంబంధమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ఎప్పుడు స్వస్థపడతావు? నీ హృదయం సాకు ఉన్నప్పుడు, యథార్థంగా ఉన్నప్పుడు, కలమస్కం లేకుండా ఉన్నప్పుడు నువ్వు చేసే ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ఈరోజు మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచనంటే నీలో విశ్వాస సహితం అంటే విశ్వాసం ఉన్నటువంటి ఆ యొక్క యథార్థతను బట్టి, విశ్వాసంలో ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి నువ్వు చేసే ప్రార్థన రోగిని స్వస్థత కలగజేస్తుంది. నీలో ఉన్న రోగాలన్నీ కూడా పోవాలనంటే నువ్వు చేసే ప్రార్థన ద్వారా కూడా నీలో ఉన్న రోగం పోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ విశ్వాసయుతమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తున్నారు. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఏంటంటే ఇక్కడ నీ విశ్వాసము చాలా పవర్ఫుల్ గా ఉండాలి. ఇప్పుడు చూసా కదా, బలిపీఠం అంటే ఏంటిది? అగ్ని మండుతుండాలి. బలిపీఠం అంటే ఏంటంటే బలిపీఠం కట్టిన తర్వాత అగ్గి పెడుతుంది. అగ్గి పెడితే అది ఏమైతుంది? మండుతుంటది. కనుక మండుతున్నప్పుడు ఆ కట్టెలన్నీ కూడా కాలుతున్నాయి, దాంట్లో కలమస్కం లేకుండా కాలిపోతున్నది. కనుక అందులో నుంచి అంటే మొత్తం కాలిపోయిన తర్వాత భస్మం అవుతుంది కాబట్టి అక్కడ మంచి ఒక తెల్లని బూడిదతో నింపబడి ఉంటుంది. దేవుని బిడ్డలారా, అనేది ఏంటంటే విశ్వాస సహితమైన ప్రార్థన, నమ్మకమైనటువంటి ప్రార్థన, యథార్థమైనటువంటి ప్రార్థన. కనుక ఒక రోగికి ప్రార్థన చేయాలంటే, ఒక వ్యక్తి బాగుపడాలంటే ఈరోజు నువ్వు నేను అనే మాట ఇంట్లో ఇద్దరికి తీసుకొస్తున్నాడు దేవుడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేసే స్వస్థత కలుగుతున్నది, నేను ప్రార్థన చేసే స్వస్థత కలుగుతుంటున్నది. ఇక్కడ ఈ 10వ వచనం అంటాడు, మీ పాపములను ఒకరినొకరు ఒప్పుకోనండి. అంటే మనం పాపము లేని వారమైనప్పుడు. ఇక్కడ ఇంకొక మాట ఉంటుంది చూడండి, ఇక్కడ 10వ వచనం చూడండి ఒకసారి. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ఇక్కడ ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అంటే మన స్వభావం ఏంటిది అనేది ఇక్కడ నాకు అర్థమవుతుంది. మీకు ఈ వచనం ఏం తెలియపరుస్తుంది అంటే నీ స్వభావం ఏ రీతిలో ఉన్నది, నీ స్వభావం మంచిదా చెడ్డదా అది నీ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు మంచిదానివా చెడ్డదానివా, నువ్వు మంచోనివా చెడ్డోనివా నీ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నువ్వు చేసే ప్రార్థనకు ప్రతిఫలం ఉంటుందా లేదా అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజు మనుషుల మీద ఆధారపడి ఉండేది. ఇప్పుడు 12 సంవత్సరాల రక్తస్రావం పోయిన స్త్రీని దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళారు, కానీ ఆమె విశ్వాసంతో యేసు ప్రభు దగ్గరికి వచ్చింది, విశ్వాసంతో దేవుడి దగ్గరికి వచ్చింది. దేవుడు నన్ను ముట్టుతాడు, నన్ను స్వస్థపడతాడని వచ్చింది. ఎప్పుడైతే విశ్వాసంతో ఆమె వచ్చిందో యేసు ప్రభు సింగును ముట్టింది, స్వస్థత పొందుకున్నది. చాలా హెల్తీగా అయిపోయింది, ఆరోగ్యం పొందుకున్నది. బిడ్డ, నీ విశ్వాసమును బట్టి నువ్వు స్వస్థత పొందుతావు. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే నీ విశ్వాసమును బట్టి, నీ నమ్మకమును బట్టి, నువ్వు దేవునికి ఇచ్చే ప్రాధాన్యతను బట్టి నీవు స్వస్థత పొందుతావు. అందుకే మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకోండి. పాపములు మనలో ఉండకూడదు. పాపం అంటే తెలుసా, మనము దాచుకునేవి కొన్ని ఉండకూడదు, మనం కప్పుకునేవి కొన్ని ఉండకూడదు మనలో. కనుక ఈర్ష్య పగ ద్వేషములు అనేవి మనలో ఉండకూడదు. యథార్థమైన మనసుతో ప్రేమించాలి ప్రజలను. కుటిల ప్రవర్తనుడు వరదిలో లేడు అంటే కుటిలుడు, ఎందుకంటే వరదిలో లేడు, ఎందుకంటే అతని జీవితం అంతా కుటిలతో ఉంటుంది కాబట్టి అతని లోపలంతా కుట్రతో కుతంత్రాలతో ఉంటుంది కాబట్టి అతడు వరదిలో లేడు. అతడు చేసిన ప్రార్థనకు దేవుడు అంగీకరించలేడు. ఎందుకంటే దుష్టుల ప్రార్థన దేవుడు అంగీకరించలేడు, పాపుల ప్రార్థన దేవుడు అంగీకరించలేడు, అపవాసుల ప్రార్థన దేవుడు అంగీకరించలేడు, నీతిమంతుల ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. కింది వచనం అంటాడు, ఇక్కడ మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనోపూర్వకమైనదై బలము గలదై ఉండు. నీతిమంతుని ప్రార్థన ఇవన్నీ ఒప్పుకుంటే నీతి వస్తుంది. నీకు ఏంటమ్మా?
ఇవన్నీ మనలో లేకపోతే నీతి కలుగుతుంది. నీతి ఎక్కడికి వెళ్తుంది తెలుసా మీకు? మామూలుగా జనరల్గా అక్క నీతి అత్త అనుకుంటున్నారు మీరు. జనరల్గా వచ్చి ఇక్కడ మనం కూర్చుంటే నీతి ఉంటుందా మీకు? నీతి జనరల్గా రాదు. మన నీతిని, మన స్వభావమును మనం ఒప్పుకోవాలి. మన పాప జీవితాన్ని, మన రోగ జీవితాన్ని ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. అందుకే అప్పుడే మన జీవితంలో దేవుని వెలుగు అనేది మనలోనికి వస్తుంది, దేవుని సన్నిధి అనేది మనలోనికి వస్తుంది. అప్పుడు నీతి మంతులు తీర్చబడతారు. నీతిమంతుని ప్రార్థన, నీతిమంతుని విజ్ఞాపన మనోపూర్వకమైనదై బలము గలదై శక్తివంతమై కనుక ఆ వ్యక్తిని ముట్టినప్పుడు స్వస్థత పొందుతారు. ఎవరు స్వస్థత పొందుతారు? నేను అడిగేది, ఎవరు స్వస్థత పొందుతారు? ఇక్కడికి వచ్చిన మీరా, అనిలా, ఈ లోకంలో ఎవరు స్వస్థత పొందుతారు? మన ప్రార్థన ఎవరికి అవసరమైనది? నువ్వు చేసే ప్రార్థన ఎవరికి అవసరమైనది చెప్పండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ అనేకుల కొరకు మనం ప్రార్థన చేసే బిడ్డలుగా మనం దేవుడు నిలబెట్టుకున్నప్పుడు మన ప్రార్థన అందరికి అవసరమై ఉంటుంది. రోగంలో ఉన్న వారి కొరకు, వ్యాధుల్లో ఉన్న వారి కొరకు, సమస్యలో ఉన్న వారి కొరకు ఇది ఎంతగానో అవసరమై ఉంటుంది. అందుకే నీతిమంతులు అట్టిగా రారు. నీతిమంతులు ప్రార్థన దేవుడు వింటాడు. నీతిమంతులు మొర దేవుడు ఆలకిస్తాడు. నీతిమంతుని విజ్ఞాపన దేవుడు ఆలకిస్తాడు. ఆయన కన్నీరును దేవుడు చూస్తాడు. కనుక ఇతరుల కొరకు మొర పెట్టినప్పుడు ఆ మొరను ఆలకించి ఉత్తరం ఇచ్చి జవాబిచ్చి ఆ వ్యక్తిని మేలు చేస్తాడు. నార్మల్గా మీరు ప్రార్థన చేస్తే ఎవరికి స్వస్థత జరగదు అమ్మా. నార్మల్గా మీరు ప్రార్థన చేస్తే భక్తి మీలో లేదు, విశ్వాసం మీలో లేదు, నమ్మకం మీలో లేదు, యథార్థమైన మనసు లేదు. కనుక మీ స్వభావం అదే స్వభావం ఉంది, పాత స్వభావం ఉంది. అందుకే రాశాడు, ఆ కొరింథీయులో రాశాడు, నవీన స్వభావం ఉంది, ప్రాచీన స్వభావం ఉంది. దేవుని బిడ్డలారా, ప్రాచీన స్వభావంతో మనం ఉన్నప్పుడు, పాత జీవితంతో ఉన్నప్పుడు, పాత స్వభావంతో ఉన్నప్పుడు కనుక మన జీవితంలో ఎలాంటి మెప్పు జరగదు, ఎలాంటి ఆశీర్వాదాలు జరగవు, ఎలాంటి యొక్క ఇతరులకు మేలు జరగవు. నువ్వు చేసిన దానికి ఇతరులకు మెప్పు జరగదు, ఇతరులకు కార్యక్రమాలు జరగవు. నువ్వు ఎప్పుడు జరుగుతుందంటే నీలో కలమస్యం లేకుండా నువ్వు ఉన్నప్పుడు, నవీన స్వభావం పొందుతున్నప్పుడు, నూతనమైన ఆత్మను పొందుతున్నప్పుడు, నూతనమైన అభిషేకం పొందుతున్నప్పుడు కార్యక్రమం నీలో జరుగుతుంటున్నది. అందుకే ప్రాచీన స్వభావము తీసివేయాలి, పాత స్వభావం తీసివేయాలి, మనలో ఉన్నటువంటి లోపాలను తీసివేసుకోవాలి, కడుక్కోవాలి, అందరితో సమాధానం ఉండాలి. అందుకే అన్నాడు కదా, ఎబ్రీ పత్రికలో రాస్తాడు, అందరితో సమానంగా ఉండండి. అందరితో ఎబ్రీ 12:14 అందరితో సమాధానం వచ్చింది. అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండడానికి ప్రయత్నించింది. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభును చూడలేరు కదా. ఎందుకంటే అందరితో సమాధానం ఉండాలి, అందరితో సంతోషంగా ఉండాలి, అందరినీ ప్రేమించే బిడ్డలుగా ఉండాలి. దేవుని బిడ్డలు ఎట్లుంటారో తెలుసా? అందరినీ ప్రేమించే బిడ్డలుగా ఉండాలి. ఇది నావారు నీవారు కాదు, అందరూ నావారు. వీళ్ళు నీవారు, వాళ్ళు నావారు కాదు. సంఘములో అందరము ఆయన వాళ్ళమే. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. సంఘములో అందరము ఆయన వాళ్ళమే, ఆయన బిడ్డలమే. పెద్దలు కావచ్చు, ధనికులు కావచ్చు, దరిద్రులు కావచ్చు, ఉన్నవారు కావచ్చు, లేనివారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరూ ఆయన బిడ్డలే. అందరూ సరి సమానమైనట్టు అందరిని ప్రేమించే మనసు నీలో ఉన్నదా? అందుకే మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకోండి, మీరు స్వస్థత పొందినట్లు, ఆరోగ్యం పొందినట్లు, ఆశీర్వాదం పొందినట్లు. కనుక నీతిమంతుని ప్రార్థన మనోపూర్వకమైనదై, బలము గలదై, శక్తివంతమైనదై నీ జీవితంలో మేలు కలగజేస్తాయి. ఒక నీతిమంతుని ప్రార్థన దేవుడు ఇచ్చాడు, నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు. బిడ్డలారా, ఈరోజు నీతి నీలో ఉండాలి, భక్తి నీలో ఉండాలి, భయం నీలో ఉండాలి. బిడ్డలారా, ఇవన్నీ కూడా మన జీవితంలో ఉన్నప్పుడు మనకు మేలు జరుగుతున్నాయని తెలియపరుస్తున్నాను. అర్థమైంది కదా? విశ్వాసయుతమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును, అతను పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. మన తప్పిదములను ఒప్పుకొని పశ్చాత్తాపపడ్డప్పుడు మనం తిరిగి కట్టబడుతున్నాం. ఇంకో మాట ఏంటంటే ఇక్కడ ఈ మాట కొంచెం తెలియపరుస్తుందండి. ప్రభు అతని లేపును, అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ఏమి పాపములు చేశాడు, ఏమి పాప క్షమాపణ పొందుతున్నాడు. ఇక్కడ రెండు రకాలైనటువంటి రోగాలు ఇక్కడ ఉన్నాయి. రెండు రకాలైనటువంటి రోగం ఇది మొదటి రోగము, నీ పాపముల చేత, నువ్వు అపరాధముల చేత నువ్వు సచ్చున్నావు. నీ పాపముల చేత, అపరాధముల చేత నువ్వు సచ్చినప్పుడు క్రీస్తు నీ కొరకు తన ఇలువైన రక్తమును పెట్టి నిన్ను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచాడు. అనగా మొదటి రోగం ఏంటంటే ఈ పాపము, ఈ
ఈ శాపము నీ రోగ జీవితము పాడైన జీవితం ఏంటంటే ఇది లోక సంబంధమైనటువంటి జీవితం. ఇవన్నిటినీ కడుక్కొని ప్రభువునికి ఎప్పుడైతే అత్తున్నావో కనుక నీ జన్మ పాపము నీ కర్మ పాపం అనేది రెండు రకాలైన పాపాలు ఉన్నాయి. ఇక్కడ నీ జన్మ పాపం ఒకటి, నీ కర్మ పాపము. ఇవన్నీ కూడా ఈ పాపములను అన్నింటినీ తీసేసుకొని ప్రభు దగ్గరికి రావాలి. అప్పుడు ప్రభు నిన్ను ఏం చేస్తాడు? లేపుతాడు. ఇప్పుడు సునీతకి ఏం బీమార్ లేదు, సునీతకి ఏమి అనారోగ్యం లేదు, కానీ సునీతలో ఒక బీమార్ ఉన్నదని బైబిల్ తెలియపరుస్తుంది. సునీతలో ఒక బీమార్ ఉన్నదని బైబిల్ తెలియపరుస్తుంది. ఏం చెప్తున్నదనే ఆమె పాపముల చేత నిండుకున్నది, అపరాధముల చేత నిండుకున్నది. ఆమె జన్మ పాపమున్నది ఆమె, ఆమె కర్మ పాపమున్నది ఆమె. కనుక ఆ రోగాలన్నీ ఆమె నుంచి పోవాలని అంటే మీరేమనుకుంటారు? స్వస్థతనే ఆమె రెండు విషయాలు కాడికి నేను చెప్పేది. స్వస్థత అనారోగ్యంగా ఉన్నటువంటి టీబీ వ్యాధి వచ్చినటువంటి వాళ్ళకి, క్యాన్సర్ వ్యాధి వచ్చినటువంటి వాళ్ళకి, లెప్ర వచ్చినటువంటి వాళ్ళకి, రకరకాల రోగాలు జబ్బులు వచ్చినటువంటి ఆ జబ్బులు వేరు, ఈ జబ్బు వేరు. ఇది మొదటి జబ్బు ఏంటంటే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఈ జన్మ పాపం అనేది, కర్మ పాపం అనేది, నీ తెలిసి తెలియని పాపం అనేది ఇది మనిషిని నష్టపరచలేదు. ఎట్లా నష్టపరచలేదు? మనిషి సుఖం చూడండి, బాగా మంచిగా ఉన్నది కదా, ఆరోగ్యంగా ఉంది కదా, హెల్తీ ఉంది కదా, తింటుంది కదా, మంచి వస్త్రాలు వేసుకుంటుంది కదా, లోకంలో బాగా ఉన్నది కదా. కానీ ఆమెలో ఒక రోగం ఉన్నది, ఆమెలో ఒక వ్యాధి ఉన్నది. కనుక ఆమె క్రీస్తుకు దూరంగా ఉన్నది, ప్రభుకు దూరంగా ఉన్నది, ప్రభుని తెలుసుకోలేదు, ప్రభుని ఎరగలేదు. కాబట్టి లోకం అనే రోగంతో ఆమె, లోకం అనే సంబంధంతో ఆమె సావాసం కలిగి ఉన్నది. అందుకే ఆమె చిన్న పాపము ఆమెను వెంటాడుతుంది, ఆమె కర్మ పాపం ఆమెను వెంటాడుతుంది. లోక సంబంధం ఉన్నది కాబట్టి ఆమె కడగబడలేదు, ఆమె పిండబడలేదు, ఆమె పవిత్రంగా లేదు, ఆమె పరిశుద్ధంగా లేదు. కనుక ఈ మొదటి పాపం ఏంటంటే ఆమె ఒప్పుకొని పశ్చాత్తాపడి వాటి నుంచి విడుదల పొందుకొని ప్రభు దగ్గరికి వచ్చి బాప్తిసం కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా ప్రభు బిడ్డగా చేయబడతాం. రెండోది ఏంటంటే మీరు స్వస్థత పొందినట్లు అనగా ఇంకొక విషయం ఏంటంటే అనారోగ్యంతో ఉన్నటువంటి వారి గురించి, అనస్వస్థతో ఉన్నటువంటి వారి గురించి, రోగాలతో బాధపడుతున్నటువంటి వారి గురించి, మూల వ్యాధులు, చంద్ర రోగాలు, కుష్ఠ రోగాలు, రకరకాల రోగాలతో బాధపడుతున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేయమని చెప్తుంది వాక్యం. కనుక విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన, నీతిమంతుని ప్రార్థన మనోపూర్వకమైనదై బహుబలమైనదై మనమందరం నీతిమంతులమైతే ప్రార్థన చేస్తే ఆ రోగి స్వస్థత పొందుతాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈ రోజు మీకు అర్థమైందా? మనం అందరం నీతిమంతులమైతే, మనమందరం ప్రార్థన పరులమైతే, మనమందరం భక్తి పరులమైతే మనం చేసే ప్రార్థన రోగిని స్వస్థత కలగజేస్తాడు. దేవుడు అతడు చేసిన పాపను ఒప్పుకుంటాడు, పశ్చాత్తాపడుతూ తిరిగి లేపబడుతున్నాడు. బిడ్డలారా, ఈ విషయాలను రెండు విషయాలు మనం అర్థం చేసుకున్నాం. ఇంకోటి మత్తయి సువార్త 8:10. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంటబడుతున్న వారిని చూసి, ఇశ్రాయేలులో దేవునికైనా నేను ఇంత విశ్వాసం చూడలేదని నిశ్చయంగా మీకు చెప్తున్నాను. ఆయన మాట వల్ల దయ్యము వెళ్ళగొట్టి రోగములను స్వస్థపరచాను. అందువల్ల ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగమును భరించినని ప్రవక్త అయిన యేషయా ద్వారా చెప్పబడినదని నెరవేరను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఆయన మాటల వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగములను స్వస్థపరచను. ఆయన మాటల వలన యేసు ప్రభువు ఆజ్ఞాపిస్తే దయ్యాలు పారిపోతాయి. ఈరోజు మీరు అర్థం చేసుకునేది ఏంటంటే రోగాల గురించి, దయ్యాల గురించి చాలా మంది ఈ రోగం ఉంది, ఆ రోగం ఉంది, కొన్ని రోగాలు మనల్ని పట్టుకొని పీడిస్తున్నటువంటి వారి జీవితంలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన మాటల వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగములను స్వస్థపరుస్తాడు. దయ్యములను సైతము, దయ్యమును వెళ్ళగొట్టిన తర్వాత రోగం కూడా వెళ్ళిపోతుంది. బిడ్డ, దయ్యము దురాత్మ నిన్ను పట్టుకుని ఉన్నప్పుడు, దురాత్మ నిన్ను ఆవరించినప్పుడు నీకు మనశ్శాంతి ఉండదు, శాంతి ఉండదు. ఈ లోకంలో దురాత్మ ఏ కుటుంబంలో అయితే ఉంటుందో, ఏ వ్యక్తి మీద అయితే ఉంటుందో, దురాత్మ ఉన్నంత కాలం ఆ ఇల్లు బాగుపడదు.
ఈ విషయం కూడా మీకు తెలియపరిచేది ఏంటంటే, దయ్యము కొన్ని కుటుంబాలలో ఉంటుంది, మనుషులతో వెంటాడుతుంది, మనుషులతో నడుస్తుంది, మనుషులతో సావాసం చేస్తుంది. ఆ దయ్యం ఉన్నంత కాలము ఆ మనిషి బాగుపడడు, ఆ కుటుంబం బాగుపడదు. ఈరోజు కొన్ని కుటుంబాలలో దయ్యాలు ఆ ఇంటిలో ఇన్వాల్వ్ అవుతాయి, ఆ ఇంటిలో ఆ దయ్యాలు ఉంటాయి, చెలవేపుతూ ఉంటాయి, ఆ ఇంటిని ఆవరించుకొని కబ్జ వేసుకుని ఉంటాయి. ఆ దయ్యాలను వారు వెళ్ళగొట్టుకోరు, ఆ దయ్యాలను అక్కడనే ఉంచుకుంటారు. అలాంటి వారి జీవితంలో స్వస్థతలు ఉండవు. నువ్వెంత ప్రార్థన చేసి స్వస్థతలు ఉండవు. నువ్వెంత ప్రార్థన చేసినా అదే పరిస్థితిలో ఉంటారు. వాళ్ళు వాదవేయబడినటువంటి మనసాక్షి కలిగిన వారు. ఎందుకంటే నామక్రైస్తవులు వాదవేయబడినటువంటి మనసాక్షి కలిగిన వారికి వాక్యము వారి జీవితంలో లోతుగా నాటపడదు. ఎందుకంటే కామన్ థింగ్ వాళ్ళ జీవితం, వాళ్ళు లోతుగా దాన్ని తీసుకునడం లేదు కాబట్టి దయ్యము వారిని పరిపాలిస్తాయి, రోగము వారిని పరిపాలిస్తాయి, అనేక సమస్యలకు వారిని గురి చేస్తాయి. వాళ్ళకు నువ్వు దేవుని వాక్యం చెప్పినప్పుడు వాళ్ళు వాక్యాన్ని తీసుకోరు, వాక్యాన్ని అవలంబించరు. ఎందుకంటే వాక్యాన్ని అవలంబించుకోక వాళ్ళు తెలిసిన విధానంలో వెళ్ళిపోతున్నారు కాబట్టి రోగం కూడా వారిని వెంటాడుతుంది, దయ్యం కూడా వారిని వెంటాడుతుంది. బిడ్డలారా, వాక్యము ప్రతిసారి నిన్ను సరిచేస్తాను, వాక్యము ప్రతి దినము నిన్ను సరిచేస్తాను. ఒక్క రోజుతో ఈ రోజు సరిపోలేదు. ఈరోజు మనం అనుకుంటున్నాం కదా, ఈ రోజు అయిపోయింది సండే రోజు కాదు. ఒక్క రోజుతో నిన్ను వాక్యం సరిచేయదు. ప్రతి దినము నిన్ను కడుగుతున్న వాక్యము, ప్రతి దినము నిన్ను శుద్ధి చేస్తున్న వాక్యము. అందుకే కీర్తన గ్రంథం 1:2 యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు జీవరాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. కనుక యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించాలి, ప్రతిదినము ధ్యానించాలి, ప్రతిదినము చదవాలి. ఈ రీతిగా దాన్ని ధ్యానించడం ద్వారా, దాన్ని అనుసరించడం ద్వారానే మనం శుద్ధి పొందుకుంటున్నాం. వాక్యం మనల్ని శుద్ధి చేస్తుంది. బిడ్డలారా, వాక్యం మనల్ని కడుగుతున్న సత్యాన్ని ఎవరు కూడా మర్చిపోకూడదు. రోగం అనేది ఇక్కడ రోగం అనే అదే రోగం కాదు, పాప రోగం ఉంటుంది, మానసికమైనటువంటి రోగం ఉంటుంది, శరీరకరమైనటువంటి రోగాలు మనలో ఉంటాయి, శరీర రుగ్మతలు మనలో ఉంటాయి, తెలిసి తెలియని రోగాలు మనలో వెంటాడుతాయి. ఆ రోగాలని పోవాలంటే వాక్యంతో కడగబడాలి. అందుకే ఈ వాక్యంతో కడగబడకపోతే మన జీవితంలో వృధనే. ఆయన మాటలను దయ్యములను వెళ్ళగొట్టి రోగములను ఎలా స్వస్థపరచను. అందువలన ఆయన మన బలహీనతలను వహించుకుని మన రోగములను భరించను. మన బలహీనతలను వహించి మన రోగములను భరించను. మన బలహీనతలను ఎదిగాలి, ఎందుకంటే మనం బలహీనులమే. ఈరోజు కొంచెం ప్రార్థన చేస్తాము, కొంచెం పడుకుంటాము, కొంచెం దేవుడిలో ఎక్కువ ప్రార్థన చేస్తాము, ఒకరోజు తక్కువ చేస్తాము. మనం బలహీనులమే. కానీ బలహీనులమని ఎరిగి యేసు ప్రభు ఇక్కడ చూడండి, బలహీనులమని ఎరిగి మన రోగములను భరించనని ప్రవక్త అయిన యేషయా ద్వారా చెప్పబడ్డది. 53:5 మాట్లాడు. యేషయా గ్రంథం 53:5 ఆయన మాట్లాడతాడు, మన రోగములను ఆయన భరించను, మన వ్యసనములను ఆయన భరించను. ఎందుకంటే మన రోగముల నుంచి విడిపించడానికి వరకు ఆయన త్యాగమూర్తి ఈ లోకంలోనికి వచ్చాడు. మన పాపములను, మన రోగములను, మన వ్యసనములను, మనం చేసిన తప్పులన్నీ కూడా, మనం చేసిన పాపాలన్నీ కూడా ఆయన, మీకు ఇంకో మాట తెలుసు కదా, మన జన్మ పాపం, కర్మ పాపము, శాపము, పాపము కనుక లోకమైన విరుద్ధమైన పాపాలన్నీ కూడా యేసు ప్రభు ప్రాణం మీద మనకు విడుదల చేశాడు. బిడ్డ, ఇవన్నీ కూడా మన రోగములను వహించను. దయ్యాల నుంచి విడిపించాడు, రోగాల నుంచి విడిపించాడు, పాపం నుంచి విడిపించాడు, మనల్ని శుద్ధి చేశాడు. నీతిమంతుని ప్రార్థన మనోపూర్వకమైనది, బహుబలం కలదై, చాలా శక్తి కలదైనది. నీతిమంతుని ప్రార్థన ఎప్పుడు వ్యర్థం కాదు. ఒక దైవ సేవకుడు ప్రార్థన చేస్తే ఎప్పుడు వ్యర్థం కాదు. నువ్వు ప్రార్థన చేస్తే వ్యర్థం కాదు, నేను ప్రార్థన చేస్తే వ్యర్థం కాదు. మన ప్రార్థనకు ప్రతిఫలం ఉన్నది. ప్రతిఫలం లేకుండా బైబిల్ లేదు. ఈరోజు మనం నమ్మాలి, ప్రతిఫలం లేకుండా బైబిల్ లేదు. ప్రతిఫలం బైబిల్లో ఉన్నది. నువ్వు ప్రార్థన చేస్తే ప్రతిఫలం ఉంది, నేను ప్రార్థన చేస్తే ప్రతిఫలం ఉన్నది. నీ ప్రార్థన దేవుడు వింటాడు, నా ప్రార్థన దేవుడు వింటాడు. నువ్వు చేస్తే దయ్యం వెళ్ళిపోతుంది, నేను చేస్తే కూడా దయ్యం వెళ్ళిపోతుంది. నువ్వు చేస్తే దయ్యం వెళ్ళిపోతుందని బైబిల్ చెప్తలేదు. మీరు చాలా మంది నమ్మరు, అయినా ప్రార్థన చేస్తే దయ్యం వెళ్ళిపోతుందని నమ్ముతారు. ఈరోజు నువ్వు వెళ్తున్నప్పుడు దేవుని వెలుగు నీకు వస్తున్నది.
నువ్వు దేవుని బిడ్డవు, నీతిమంతుడు, భక్తిపరమైన నీవు త్రోవట్టుకుని పోతున్నప్పుడు వెలుగు నీతో వస్తున్నది, దేవుని సన్నిధి నీతో వస్తున్నది, దేవుని వాక్యము నీతో వస్తున్నది, దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి దయ్యాలు నిన్ను చూసి పారిపోతాయి. ఈరోజు నిన్ను నన్ను చూసి దయ్యం పారిపోతుంది. చాలా సందర్భాల్లో నేను గైడ్ చేశాను. చాలా సందర్భాలలో నేను నా జీవితంలో నేను సైతాలను గైడ్ చేశాను. ఏ దయ్యమైనా నన్ను శోధించడానికి చాలా సందర్భాలలో దయ్యాలు వెంటాడిన సందర్భాలలో నేను చూశాను. ఏ దయ్యము కూడా నన్ను ఏమి చేయలేకపోయింది. హల్లెలూయా. ఇది నేను నార్మల్గా ఎప్పుడు కూడా చెప్పలేదు, ఇది నేను చూశాను. నేను ఒక రోజు ఒక పెద్ద ఇంటిలో అక్కడ ఉన్నాను. నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. తాళం ఏకదం తీసుకెళ్ళి హోటల్ మనం కొట్టేసి తాళం ఉండిపోలేదు. కొడితే పెద్ద సప్పుడు వచ్చేసింది. నేను అక్కడనే ఉన్నాను. కానీ నేను ఒకటే మాట, యేసు నామములో సాతానా వెళ్ళిపోమని ప్రార్థన చేశాను. అదే నువ్వు వేరే రకమైనటువంటి విశ్వాసం నీలో ఉంటే, బలహీనమైన విశ్వాసం నీలో ఉంటే, నామక్రైస్తవుడు అయితే దయ్యము నిన్ను పట్టుకుంటది. కడుపు నొప్పి పెడతారా, తలనొప్పి పెడతారా, నీవు ఏదో ఒక రోగంతో నిన్ను మొత్తుతుంది, ఏదో ఒక రోగంలో మునిగిపోతావు. కానీ అదే నువ్వు బలంగా ఉంటే దయ్యం నిన్ను ఏం చేయలేదు. అక్కడక్కడ బెదిరిస్తుంది, కుక్క మొరిగినట్టుగా మొరుగుతుంది, కానీ అది నిన్ను ఏమీ చేయలేదు. ఎందుకు? నువ్వు బలంగా ఉన్నప్పుడు దేవుని కార్యం నీలో జరుగుతున్నది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నువ్వు బలంగా ఉంటే నీ కార్యం జరుగుతుంది. నువ్వు నార్మల్ ఉంటే నీకు కార్యం జరగదు బిడ్డలారా. ఎందుకంటే నార్మల్ విశ్వాసంతో జీవించడము దేవుడు చూస్తున్నది సరి అనేది కాదు. నార్మల్ విశ్వాసంతో నార్మల్ బతకడం కాదు. మనకు ఇక్కడ రాశాడు, అదే యాకోబు పత్రికలో రాశాడు, నీతిమంతులమై ఉండాలి. 128వ కీర్తన మొదటి వచనం, భయభక్తులు కలిగి ఉండాలి. అక్కడి కింది వచనంలో ఆయన త్రోవలను అనుసరించిన వారమై ఉండాలి, తనను వెంబడిస్తున్న వారమై ఉండాలి. ఇవన్నీ కూడా మన జీవితంలో కలిగి ఉండకపోతే ఎందుకు నువ్వు నడుస్తున్నప్పుడు నీకు దయ్యం వెంటాడుతుంది, రోగం వెంటాడుతుంది, పాపం వెంటాడుతుంది, అన్ని వెంటాడుతాయి అని మరొకసారి తెలియపరుస్తున్నాను. అందుకే నీ రోగంలో వహించాడు, నీ బలహీనతలను ఎదిగాడు, నీకు రోగమును వహించాడు. నీ అన్ని తీసుకుపోయి సిలువను విడుదల చేసిన తర్వాత రోగం నీకు ఎక్కడిది? మానసికమైనటువంటి రోగం, శరీరమైనటువంటి అంతకరం కాదు. మానసికమైనటువంటి రోగం, శరీరకమైనటువంటి రోగము, ఇవన్నీ మనిషిని ఒత్తిడి చేస్తాయి. అయ్యో ఏమంటే ఇది చేసిందా, అది చేసిందా, ఇట జరుగుతుందా, అట్ట జరుగుతుందా, ఇదవుతుందా, ఎందుకు ఈ చింతలు, అనవసరమైన చింతలు. నీకు నేను ఇంకోటి చెప్తున్నా, ధైర్యపరిచే మాట, నీకేదన్నా వచ్చినప్పుడు భయపడే బిడ్డలకు భయపడేది అవసరం లేదు. దేవుడిని ఇక్కడ గుండె మీద కొంచెము వచ్చినట్టు అనిపిస్తే గుండె మీద చేతి పెట్టుకుని ప్రార్థన చేసుకోండి. తలని వచ్చినప్పుడు తల మీద చేతి పెట్టుకుని ప్రార్థన చేసుకోండి. నడుము వచ్చినప్పుడు నడుము మీద చేతి పెట్టుకుని ప్రార్థన చేసుకోండి. మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు మోకాళ్ళ మీద చేతులు పెట్టుకుని ప్రార్థన చేసుకోనండి. మీకు ఎక్కడైతే జబ్బు, మీకు ఎక్కడైతే బలహీనం ఉన్నదో అక్కడ వెంటనే చేతి పెట్టుకుని ప్రభువాని మీరు ప్రార్థన చేస్తే ఈ హస్తం ఆయన హస్తంగా మారుతుంది. మీ హస్తమే ఆయన హస్తంగా మార్చి మీకున్న జబ్బుల నుంచి దేవుడు విడుదల చేస్తాడు. అలా చెప్తారా? ఇంత గొప్ప అద్భుతం చేస్తుంది దేవుడు, ఇంత గొప్ప అద్భుతం చేస్తాడు. నీకు నీవే స్వస్థత కలుగుతున్నాయి, నీకు నీవే ఆరోగ్యం పొందుతుంది. నేను ఎప్పుడైనా అలాంటి ప్రార్థన చేస్తాను. మీరందరూ కూడా ప్రార్థన చేయాలి. ఇంకో వాక్యం తీసుకోండి, మొదటి తిమోతి 1:10. మొదటి తిమోతి 1:10. చదవండి. మొదటి తిమోతి 1:10. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదని ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఓకే, ఇక్కడ చూడండి 10వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చెను. ఎవరిని రక్షించడానికి వచ్చాడు యేసు ప్రభు? పాపులను రక్షించడానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. ఈ రోజు మీకు తెలియపరిచింది, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చెను. వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారములకు యోగ్యమైనది. అట్టి వారిలో నేను ప్రధానుడను. వాక్యము సత్యము,
వాక్యము నిజమైనది, దేవుడు నిజమైనటువంటి దేవుడు. నేను రుచి చూశాను, ఆయనను నేను ఎరిగాను, ఆయన నేను చూశాను, విన్న వాటిని కన్న వాటిని నేను మీకు తెలియపరుస్తున్నాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడు. ఇక్కడ మన పాపముల నుంచి విడిపించడానికి వచ్చిన తర్వాత పాపం ఎక్కడుందమ్మా? పాపం ఎక్కడున్నది? ఇప్పుడు పాపం ఎక్కడున్నది? పాపంలో చేతనే ఉన్నవా? అక్కడ చూడండి 8:26 వచ్చిన ఏముంది చూడండి ఒకసారి. 8:26 రోమా 8:26 చూడండి. 6:23 ఒకరు చూడండి. 8:26 ఒకరు చూడండి. 6:23 చూడండి. రోమా ముందు రోమా 6:23 చూడండి. ఎలా అనగా పాపం వలన వర్షించడం మరణము, దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. 6:23 ఏలయనగా పాపం వలన వచ్చు జీవితము మరణము, అయితే దేవుని కృపవరము మన ప్రభువుల నుండి యేసుక్రీస్తునందు నిత్య జీవం. ఇక్కడ ఈ మాట తెలియపరుస్తున్నది. ఏలయనగా పాపం వలన వచ్చు జీవితము మరణం, పాపం వలన వచ్చు జీవితము మరణం. పాపము ఇక్కడ ఉన్నది కదా. ఇక్కడ ఏమనిచ్చిండు తిమోతికి? ఏమనిచ్చిండు? పాపలను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చాడు. పాపం వలన వచ్చు జీవితము మరణం. నేను పాపలను పిలువచ్చింది కానీ నీతి మంత్రులను పిలువరాలేదంట. పాపం వలన జీవితము మరణం. పాపం అనేది నిన్ను వెంటాడుతున్నది. నేను ముందు చెప్తున్నా కదా, రోగం నిన్ను వెంటాడుతున్నది. రోగం నుంచి, పాపం నుంచి నువ్వు విడుదల పొందకపోతే యేషయా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. యేషయా గ్రంథము 15 చూడండి. 14-15 చూడండి. అక్కడ నీవు పాత్రలను నడతను అద్దాలు పరిగిరాయి. 1వ అధ్యాయము యేషయా గ్రంథం 1వ అధ్యాయము 14-15 చూడండి ఒకసారి. పాపంలో చేయడం మనం మరగబడలేదు, పిండబడలేదు పదారా చూడండి అక్కడ. అదే మనిషి పాపంలో చేద్దాం చూడండి. ఓకేనా? 1వ అధ్యాయం యేషయా గ్రంథం 1వ అధ్యాయం అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పచ్చి పుండ్లు, గాయములు, అడగబడలేదు, పిండబడలేదు అన్నది. చెప్పవచ్చు. 1:6 అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తను చేయబడలేదు. చూసారు కదా, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పచ్చిపుండ్లు, గాయాలు, కడగబడలేదు, పిండబడలేదు. ఈ రోగం ఎలాంటి రోగం అండి ఇది? ఈ వ్యాధి ఎలాంటి రోగం ఇది? ఇలాంటి రోగంతో జీవిస్తారు ఎవరన్నా? ఇలాంటి వ్యాధితో ఎవరన్నా జీవిస్తారా? ఇలాంటి రోగం ఉన్న వాడిని యేసుప్రభు దగ్గరికి రాణిస్తాడా? చెప్పండి. ఇలాంటి రోగం పెట్టుకొని, ఇలాంటి వ్యాధి పెట్టుకొని అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పచ్చిపుండ్లు, గాయాలు, కడగబడలేదు, పిండబడలేదు, పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు, నీతి లేదు. ఇలాంటి మురికి జీవితము, పాప జీవితము, రోగ జీవితాన్ని పెట్టుకొని ప్రభు దగ్గరికి వస్తావా? ఎందుకమ్మా ఇంకా ఎంతకాలము ఈ రోగంతో వస్తావు? ఎంతకాలం ఈ పాపంతో వస్తావు? ఎంతకాలం అవినయతో వస్తావు? ఎందుకు నువ్వు కడగబడవు? ఎందుకు పిండబడవు? ఎందుకు శుభ్రం కావు? ఎందుకు పరిశుభ్రంగా ఉండవు? ఎందుకు పరిశుభ్రంగా ఉండవు? అదే వచనం చెప్పండి చూడు. అక్కడ 15 కాదు, ఇంకా ముందుకు ఒక వచనం ఉంటుంది చూడండి. 15-14 ఒప్పుకోడు ఉంటాడు. అని దాని మీకు వెళ్ళండి. చూడు, నేను చూస్తలేదు. రక్తము అని ఉంటుంది. రక్తము, కోడెల రక్తమందైనను, గొర్రెల పిల్ల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైన నాకు ఇష్టం లేదు. ఉత్తానమైన మీ బలులు నాకేలా, దహన బలులను, పొట్టేలును, బాగా వేసిన దుర్గల నాకు ఇష్టమాయను.
కోడెల రక్తమైనను గొర్రెపిల్ల రక్తమైనను మేకపిల్ల రక్తమైన నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కడపవలను మీరు వచ్చుచున్నారు. నా ఆవరణములను తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడు. Yes. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ మాటలు విన్నారు కదా, కోడెల రక్తం, మేకల రక్తం, ఎడ్ల రక్తం, ఎంతకాలం ఇంకా మీరు ఈ రక్తము రక్తము రక్తం ఎంతకాలం ఈ పాప జీవితంలో ఉంటారు, ఈ చీకటి అనే లోకంలో ఉంటారు? ఎందుకు మీరు కడగబడలేదని గొర్రెల రక్తము, మేకల రక్తము, ఎడ్ల రక్తము, ఈ లోకంలో అలాంటి రక్తాలతో నాకు సంబంధం లేదు. నీ జీవితము కడగబడాలంటే, నీ రోగము, నీ పాపం నీలో నుంచి పోవాలంటే ఇక్కడ అన్నాడు చూడండి, పాపను రక్షించడానికి క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చను. మీరు పాపంలో చేత అపరాధంలో చేత మీరు సచ్చిన వారై ఉండగాలి. ఎక్కడంటే ఈ మాట ఎఫెసీలు ఉంటుంది మనం అనుకుంటున్నా. చూడండి 4 ఎఫెసీలు ఉంటుంది అనుకుంటున్నా. 4 మొదటి వచనం ఉంటుంది. ఎఫెసీ చూడండి, ఎఫెసీ 4 మొదటి వచనాలు చూడండి. 2 చూడండి. అని ఎఫెసీ 2 చూడండి. మీ పాపం చేసిన అపరాధం చేత మీరు సచ్చిన వారే. మీ అపరాధముల చేతను పాపముల చెప్పు, చేతను మర్చిపోలేదు. 2:1. ఎంత ఎఫెసీ? ఎఫెసీ 2:1. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బతికించెను. ఆమేన్. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉన్నారు కదా. ఎంత మంచి మాట చూడండి. మీరు పాపముల చేతను అపరాధముల చేతను మీరు సచ్చిన వారై ఉన్నప్పుడు జీవములని మీరు, జీవం ఉన్నదా? దేవుడు ఎరిగిన వారికి జీవం ఉందా చెప్పండి. దేవుడు తెలుసుకోకపోతే జీవం లేదు. సత్యంలే, పాపములు ఉన్నోళ్ళే, శాపములు ఉన్నోళ్ళే, దేవుడిని ఎరగని వారందరూ కూడా లోకములు ఉన్న వారే, అన్ని జనులే. నువ్వు తెలుసుకున్నట్లయితే క్రీస్తు నీ కొరకు మరణించను, క్రీస్తు నీ కొరకు హతసాక్షాయను, క్రీస్తు నీ కొరకు నీ పాపముల కొరకు మరణించి నీ జీవితాన్ని కట్టాడని లేఖనం తెలియపరుస్తుంది. ఈ పాపముల చేతను అపరాధముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా క్రీస్తు నీ కొరకు ఏమైనా మరణించను. మన కొరకు త్యాగం చేసిన దేవునికి ఏమి రుణపడి ఉంటున్నాం? పాపములతో వద్దామా, శాపంతో వద్దామా, మురికి గుడ్డలతో వద్దామా, పచ్చి పుండ్లతో వద్దామా, గాయాలతో వద్దామా, కడగబడద్దా, పిండబడద్దా, శుభ్రమద్దా, పరిశుభ్రమద్దా? దేవుల్లో ఎవరైనా ఎత్తుకుంటారా అంటే మంచి పిల్లలు మీ పిల్లలు మంచి మీరు శుభ్రం ఉంచకపోతే ఎవరైనా ఎత్తుకుంటారా చెప్పండి. చిన్న పిల్లలు ఉన్నారు అనుకోండి, ఒక తల్లి ఆ బిడ్డను శుభ్రంగా ఉంచకపోతే వేరే పిల్లలు ఎత్తుకుంటారా? కనుక యేసు ప్రభు ఎత్తుకోవాలనంటే చాలా శుభ్రతగా రావాలి, పరిశుభ్రత రావాలి, కరగబడి వారై రావాలి, పాపములను తొలగించుకున్న వారై ఉండాలి, రోగమును తీసివేసుకున్న వారై ఉండాలి. యేసు గుడిపోతుంది, వెళ్ళిపోతున్నా గుడిపోతున్నా, ఇదేనా గుడి వెళ్ళేది? ఇదేనా చెప్పండి. గుడికి వచ్చి రోగాలు పోవాలి, ఎదురు పోవాలి. ఆమె ఇస్తాను. థ్యాంక్ యూ. ఇక్కడికి 4-5. ఆమె హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారి యొక్క నీట్నెస్ అని చెప్పింది ఏంటంటే మంచి వస్త్రాలు అంటే తెలుపురకంటే మంచి వస్త్రాలు వేసుకుని ఒక కాలం నేను ఏమన్నానంటే, చాలా బాగున్నావు అమ్మా, మంచి బ్యాగ్ వేసినావు, మంచి చీర కట్టినావు అంటే ఆ గ్యాప్ అయిపోయింది. నేను ఎవరినైతే మెచ్చుకుంటున్నావో వాళ్ళు నా తల తింటారు. మెచ్చుకున్నాడు మంచిదమ్మా, గౌరవిస్తాను. నేను చాలా మంది గౌరవిస్తాను, చాలా మంది నేను ప్రేమిస్తాను. మంచిగా ఫ్రిజ్ వేసినావు, మంచి బ్యాగ్ వేసినావు, మంచుకున్నావు, బాగున్నావు అని అంటే గుండెం పెట్టినట్టు. అంటే ఇలాంటి ప్రవర్తన కాదు దేవుడు కోరుకునేది. నువ్వు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాడు, నీ బతుకు బాగుండాలని కోరుకుంటున్నాడు, నీ జీవితం బాగుండాలని కోరుకుంటున్నాడు. మంచి వస్త్రాలు, మంచి శుభ్రత, ఇల్లు శుభ్రత, కుటుంబం శుభ్రత, వాతావరణం శుభ్రత, ఇవన్నీ ఒకటే కాదు, ఇంట్లో అన్ని. మీరు ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తే ఏంటంటే, శుభ్రత ఉన్న వారి గురించి చెప్తున్న బిడ్డలా మీరు ఇది నేర్చుకోవాలి. శుభ్రత, మనం ఎవరైతే శుభ్రత దేవుడు మనల్ని ఆశీర్వదించిండో అట్టి ఆశీర్వదించిన వాళ్ళము నార్మల్ ఉన్న వ్యక్తుల ముందు మనం వ్యవహారం ఎట్లుంటారంటే
వారిలో పూర్తిగా మనము కలిసిపోయిన వారమై ఉండాలి. ఇట్లుంటావా గట్లుంటావా అంటే కొన్ని నేను అనుభవించి చెప్తున్నాను. ఇట్లుంటారా గట్లుంటారా అదిగా ఇదిగా, కానీ నీ డిగ్నిటీ మెయింటైన్. అమ్మా బాగున్నావా, కానీ నిన్ను బట్టి ఆమె జీవితం మార్చబడుతుంది. హల్లెలూయా. నిన్ను బట్టి ఆ కుటుంబం బాగుపడతారు, కుటుంబ పరిస్థితులు బాగుపడతాయి. ఆమె నీలాగా తయారైతుంది, నీలాగా వ్యక్తిలాగా తయారు. మంచి వ్యక్తుల గురించి చెప్తున్నాడు. యేసు ప్రభు గొప్పవారై ఉండి కుష్ఠరోగి దగ్గర ఏం చేసిండు ఏమని పట్టుకున్నాడు. కుష్ఠరోగిని పట్టుకున్నాడు లేదా? కుష్ఠరోగిని పట్టుకుంటారు ఎవరన్నా? మనం పట్టుకుంటామా? మనకు క్యాన్సర్ రోగంతో వచ్చామనుకో మనం ఉంటామా దగ్గర? ఉండలేదు. ఇంకా అనేక రోగాలు హెచ్ఐవి ఉంది, ఆ రోగంతో వస్తే కూడా ఉంటామా దగ్గర? ఆ రోగం కూడా ఈగ పోయి దోమ పోయి ఈగ వెళ్తే మనమే పడుతుంది, మనం భయపడతాం కదా. వాస్తవే, ఓకే. దాని కొరకు మనము జాగ్రత్తగా ఉండడం అవసరమే, కానీ ప్రార్థన అవసరము. దేవుడు చూసుకున్నాడు. హల్లెలూయా. కొన్ని పద్ధతులు పాటించడము మంచిదే. ఎందుకంటే అంటు వ్యాధులు ఉంటాయి, అంటు రోగాలు ఉంటాయి, కరోనా వ్యాధి అసలు ఉంటుంది, ఇప్పుడు వచ్చిన సికల్ గురించి అసలు ఉంటుంది, డెంగ్యూ మలేరియా రోగాలు కొన్ని అంటు వ్యాధులు అంటారు కదా. కొన్ని నీట్నెస్ గా ఉండడము, మాస్కులు ధరించడము, శుభ్రత ఉండడము, కానీ చెడ్డ విషయాలలో ఆ వ్యక్తి బాగుపడాలంటే మీకు మన మనసభ్యులు, మన కళ భయంకరమైన పరిస్థితి, చాలా పరిస్థితులు. ఆమె మంచముల పడి ఉన్నది, ఆమె చాలా భయంకరమైన పరిస్థితి ఉన్నది. ఇంకా రేపు మా పంటే ఆమె భక్తనిగా రేపు మా పంట సరిపోతున్నది. రేపు మా పంట సరిపోయిన తర్వాత నేను ఏలే గారిని తీసుకొని పోయినా పాపం మన శివరికన్నా చూసి అర్థమని పోయినా ఆమె వరుస పిల్లల బిడ్డ దగ్గర వేసింది, మంచాలు వేసింది, కొట్టుకుంటున్నది. పోయినాము, చూసిన తర్వాత మేము సైడ్కి పోయినాము. ఏలే గారు అన్నారు, ఏమన్నారు, బతుకుతుందో లేదో పాపం అని అన్నారు. ప్రార్థన చేద్దాం, దేవుడు బతికిస్తాడు అని చెప్పి ఆమె మంచం కాడ నిలబడ్డము. ఆ మంచం కాడ నిలబడి ఆమె కొరకు ప్రార్థన చేసి, ప్రభా ఈ బిడ్డను కొట్టి చూసి వస్తాపరచు, ఈమె మరణానికి అప్పచెప్పదు ప్రభా, ఈ బిడ్డకి ఎవరు లేరు నాయన, నువ్వే సహాయం చేయమని చెప్పి ప్రార్థన చేశాము. అక్కడ భయంకరమైన పరిస్థితి. ఆమెను ముట్టుకొని మనం పట్టుకొని ప్రార్థన చేసే అవకాశం అక్కడ లేదు. భయంకరమైన పరిస్థితుల నుంచి ఆ బిడ్డను కాపాడి దేవుని సన్నిధిలో బిడ్డలారా మనము ఎంతైతే మనం వెతుకుతున్నామో అందరికి మాదిరిగా, మాటలుగా, అందరినీ గౌరవిస్తున్న వారిగా, ప్రేమిస్తున్న వారిగా మనం ఉంటాం. మీకు తెలుసా, ఇప్పుడు చిన్న మీరు సేవకులను చూడండి, చిన్న సేవకుల దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు చాలా, నేను బాగా సేవకులను చూస్తాను, అడమోటుంటాను. గౌరవించిన వారు ఉన్నారు, ప్రేమించిన వారు ఉన్నారు సేవకులు. మనము ప్రేమించే వాళ్ళం, మనము గౌరవించే వాళ్ళం, మనము ఆదరించే వాళ్ళం, మనము దేవుని సభ కలిగిన వాళ్ళం, క్రీస్తు యేసును కలిగిన మనసు కలిగిన వాళ్ళం. ఇలాంటి మనసుతో మనం ప్రేమించి మీరు అనుకోండి. ఇంకొక మాట చెప్పండి, ఇంకొక మాట మీరు అర్థం చేసుకోండి. చర్చికి ఎవరు అర్థం తెలుసా మీకు? నమ్మకమైన వ్యక్తులు వస్తారు. ఈ రోజు శివదినాల్లో ఏ జరుగుతుందో తెలుసా? నమ్మకమైన వ్యక్తులే రాగలుగుతారు, నమ్మకం లేని వారందరూ వెళ్ళిపోతారు. ఆనాటి కాలంలో కూడా వెళ్ళిపోయారు, దేశాలలో కూడా జరుగుతున్నాయి. కానీ చివరికి మార్పు అత్తనే తప్ప దేశాలు బాగుపడాయి. ఇంకా నువ్వు కావాలంటే ఇంకా దేవుల్లో లోతుగా ధ్యానించే వారు ఉంటేనే ఏదైనా దేశం కావచ్చు, కుటుంబాలు కావచ్చు, ప్రాంతాలు కావచ్చు, విలేజ్లు కావచ్చు బాగుపడతాయి. లేకపోతే బాగుపడే బిడ్డ. ఎందుకంటే మన స్వభావం మనమే, మన ఇష్టానుసారంగా మనమే జీవించినట్లయితే ఏది బాగుపడదు. కానీ అందరికీ మాదిరిగా మాటలేదు. మనం అందరికి కూడా మనం ఉండి ఎప్పుడైతే నడుస్తామో మనం దేవుడితో జీవిస్తాము, ఆశీర్వదిస్తాము. ప్రతి వ్యక్తిని, ఒక వ్యక్తి ఒకరిని ప్రేమించాలి, ఒక వ్యక్తి ఒకరిని గౌరవించాలి, ఒక వ్యక్తి తన తప్పిదములు ఒప్పుకోవాలని అక్కడ రాశాడు. ఏమని రాసిందంటే, తప్పిదములు ఒప్పుకునే మాట ఏంటంటే, ఈ తప్పు చేసినట్టు, ఆ తప్పు చేసినది కాదు, నీలో ఉన్న స్వాభావికాన్ని ఒప్పుకొని ఇంకా నేను మంచిగా జీవిస్తానని చెప్పాలి. ఇవన్నీ కూడా ఎన్నో మాటలు ఉన్నాయి బిడ్డలారా. సేవకుని కాబట్టి ఒక్కొక్క మాటకు ఎన్నో అర్థాలు ఉంటాయి. కాబట్టి మనమందరం కూడా ఆత్మీయ స్థితిలో ఎదుగుటానికి దేవుడు ఎన్నో నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మనందరం చేసే దీవించునుగా. అందరం లేచి నిలబడదాం, పాట పాడదాం.
రండి. ఆగండి. రండి. బాగా. అంత లేచిన వారిని పాట పట్టుకొని మన కాంతులు సమర్పించుకొని దేవుడు కట్టేసి పెట్టి ఇంకొకటి మరి